కేరితూ ఆకునంద కాక పాట పాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. కృపని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం.
అందరికీ ప్రైజ్ ది లార్డ్. సియోనుల నుండి నీవు ప్రకాశించుచున్నావు అనే పాట పాడుకొని దేవుని ఘనమైన నామముని మహిమపరచుకుందాం. ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. నిర్దోషమైన మార్గములు నా అంతరంగమున ధైర్యమునిచ్చి, నిర్దోషమైన మార్గములు నా అంతరంగమున ధైర్యమునిచ్చి, నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ ఆశలు నెరవేర్చుటకు, నీ చిత్తము జరిగించుటకు విడువవు నన్ను ఎడబాయవు, నీవు విడువవు నన్ను ఎడబాయవు. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి, నాయందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి, కృపావరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి. కృపావరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి. నీ మనసును పొందుకుని, నీ ప్రేమను నింపుకుని, కీర్తించెదను ప్రతినిత్యం, నిన్నారాధింతును అనుక్షణం. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా.
దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను. నీ దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను. నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి భాష బిందువును తుడిచెదవు. నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి భాష బిందువును తుడిచెదవు. నీ మాటల మకరందమును మరుపురాని అనుబంధమును మరువను ఎన్నడు విడువను. నేను మరువను ఎన్నడు విడువను. సియోనులో నుండి నీవు నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరము ఆరాధన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి ప్రభు యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరు దేవుని స్తుతిస్తూ ఆయన ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు 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 నీకే స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడవు, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, 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 వందనాలు నాయనా. ఓ హల్లెలూయా. యేసు నీకే 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 స్తోత్రములు. హల్లెలూయా. ఓ ప్రియుడా నీకు వందనాలు, వందనాలు. ఓ స్తుతిస్తున్నాం ప్రభువా, నిన్ను మేము ఆరాధిస్తున్నాము తండ్రి. యోగ్యుడువని, అర్హుడువని, ఘనుడువని, గొప్పవాడువని ప్రభువా. ఓ నిన్నే మేము స్తుతిస్తున్నాము ప్రభువా. నీకు వందనములు. హల్లెలూయా. Thank you, Jesus. Hallelujah. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. ఆత్మతో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. అందరూ కూడా చప్పట్లు దేవుని మహిమపరుద్దాం.
తండ్రి వ్యవసాయకుడా. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంచుదాటి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంచుదాటి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి మా మంచి కుమ్మరి, పరలోకపు తండ్రి మా మంచి కుమ్మరి, నీకిష్టమైన వాకును చేయ నన్ను విసిరేయక సారపై ఉంచావా. నీకిష్టమైన మాత్రను చేయ నన్ను విసిరేయక సారపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి పరిశుద్ధాత్ముడా, పరలోకపు తండ్రి పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఆత్మలో అనుక్షణం నా అతిశయమో నీవే, నారాధనా నీవే, నారాధనా నీవే, నా అతిశయమో నీవే, నా ఆనందమో నీవే, నా
ఆరాధనకు యోగ్యుడా, నీకే స్తోత్రాలు ప్రభువా, వందనాలు. హల్లెలూయా. ప్రియుడా, నీకే ఆరాధనయా. ఓ నీకే ఆరాధన, నీకే ఆరాధన. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. Voice you, Jesus. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చే శక్తిమంతుడా, నీకే వందనాలు, స్తోత్రములు. తండ్రి, ఇదిగో ప్రభా, ఈ సమయంలో నేను ఇలాగ స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తున్నావంటే అది నీ యొక్క కృపే ప్రభువా, నీ యొక్క దయ తండ్రి. నీకు లెక్కించలేని స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు తండ్రి పాటలతో, నాయనా ప్రార్థనతో, ఆరాధనతో నిన్ను నామాన్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించున్నాం తండ్రి. ఇదిగో ప్రభు, ఎంతమంది అయితే ప్రభువా నైనా నీ యొక్క తండ్రి సన్నిధానములో విశ్వాసముతో ఆత్మపూర్ణులై ప్రభువా నీ ఉన్నావని ధైర్యముతో, నమ్మకంతో ఎవరైతే ప్రభువా విశ్వాసంతో ప్రార్థిస్తున్నారో, ఆరాధన అంతటిలో ప్రభువా ఎవరైతే ప్రభు ఆఖరి వరకు ప్రార్థిస్తున్నారో ప్రభువా, వారినందరిని కూడా నువ్వు చూస్తున్నావు తండ్రి. చూచుచున్న దేవుడు ప్రభువా, సమస్తములు తేట తెల్లముగా అందరూ కనబడుచున్నారు ప్రభువా. ఆత్మీయ శక్తివంతమైనటువంటి నీ ఆరాధనలో నేను ఎవరైతే పాల్గొని ఉన్నారో వారందరికీ నీ ప్రభువా నేను అభిషేకము, ఆశీర్వాదములు, దీవెనలు ప్రభువా, స్వస్థతలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రభు కోవిడ్-19 ప్రభువా బలహీనతతో ఉన్నారో ప్రభువా, ఈ ఆరాధనలో పాల్గొన్నప్పుడు ప్రభువా అయ్యా మీరే స్వస్థతలు ఇస్తున్నందుకు వందనాలు ప్రభువా. నీ రక్తాన్ని ప్రోక్షించే ప్రభువా ప్రతి ఒక్కొక్కరి హృదయంలో ఉండేటి ప్రభు బలహీనతల నుంచి ప్రభువా అయ్యా నువ్వు స్వస్థత ఇస్తున్నందుకు వందనాలు. అభిషేకమానికి లెక్కించలేని కోట్ల కొలది స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, మీరు మా మధ్యనున్నారు, మాతో ఉన్నారు. ఆరాధన అంతటిలో మీరే ప్రభు యోగ్యతైనగా ప్రభు నడిపించారు ప్రభు, నీకు వందనాలు. మరలా నీ దాసుల వర్తమానములో ప్రభువా ఇదిగో తండ్రి నాయన వర్తమానములో నేను ఎవరైతే పాల్గొని ఉంటారో ప్రభువా నేను వినిన ప్రతి ఒక్కొక్కరికి ప్రభువా వాక్యము ద్వారాగా నైనా వారందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. వినుట వలన విశ్వాసము కలుగునన్నట్లుగా ప్రభువా ఇదిగో ప్రతి ఒక్కొక్కరు వాక్యము ద్వారాగా ప్రభువా వినిచుండగా హృదయములో అనేకమైన మార్పులు కలుగు చేయటకు సహాయం దయచేయండి. వాక్యము ద్వారా అనేకమైన బలహీనతల నుంచి స్వస్థతలు కలుగు చేయండి ప్రభువా. వాక్యము ద్వారా హృదయం నాకు నూతనమైన నైనా హృదయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నా. వినిన ప్రతి ఒక్కొక్కరికి ప్రభువా అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, స్వస్థతలు, కుటుంబానికి ప్రభు ఆదరణ, కుటుంబానికి సమాధానము, కుటుంబానికి సంతోషము నాయన నీ యొక్క వాక్యములోనే దొరుకుతుందని ప్రతి ఒక్కరు తన ఆశతో ఎదురు చూసినకు సహాయం దయచేయండి. అటు వారి కుటుంబాలు ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారు ప్రభా. వాక్యం ద్వారాగా ప్రభు మీరే కార్యములను జరిగించమని ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధాత్ముడా నీకే లెక్కించలేని స్తోత్రములు. ఇప్పటి వరకు ఆశీర్వాదకరముగా దీవెనకరము నడిపించారు తండ్రి. ఈ ఆరాధన అంతటిలో ప్రభు మీరు అధ్యక్షత వహించి నడిపిస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలు. త్వరలోనే ప్రభువా నీ మందిర ఆవరణములో ప్రభు మేమందరము కలిసి ప్రార్థన చేసుకున్నటకు ప్రభువా ఈ యొక్క తండ్రి నైనా కోవిడ్-19 యేసు నామములో అగ్నితో కాల్చివేయమని ప్రార్థన
ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభు ప్రతి నైనా దేశం అంతటా ప్రభు ప్రాగుచున్నటువంటి ప్రభు ఈ బలహీనత నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. అయ్యా నీ హస్తములను స్వస్థతను బట్టి తండ్రి యేసు నామములో దీన్ని దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించండి, దీవించండి. నీ శక్తివంతమైన హస్తముతో ప్రతి ఒక్కరిని తాకమని ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఒక్కరి సోగిపోకుండా నీవు ఉన్నావని ధైర్యంతో, నమ్మకంతో, విశ్వాసముతో ముందంజ వేయటకు సహాయం దయచేయండి. నీ కృప కొరకు కనిపెట్టుకునేటకు సహాయం దయచేయండి. అన్ని విషయాల్లో తోడుగా ఉండి నైని ఆరాధన అంతటిలో నేను మీరే తోడుగా ఉన్నారు. వాక్యములో మీరే తోడుగా ఉంటారని మేము నమ్ముచున్నాం. మీరే దీవించి ఆశీర్వదించి అభిషేకించి నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని చిన్న ప్రార్థనని పాసని చేర్చుకోమని శక్తివంతమైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన కాపుదలను బట్టి, భద్రతను బట్టి ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. దయచేసి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించవలసినదిగా నేను ప్రభు పేరట మరి మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన మా యేసు క్రీస్తు ప్రభువా, నీకు స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ శ్రేష్టమైన సమయాన్ని నీ వాక్యమును ప్రభువా వినే అవకాశం మీరు మాకు దయచేశారు. దానిని బట్టి నీకు వందనాలు. నీ వాక్యం మేము వింటూ ఉండగా నీ వాక్యపు వెలుగులో నా ప్రభువా మీరే నీకు ప్రశస్తమైన సన్నిధిని మాతో ఉంచి అయా మమ్మల్ని సరిచేయమని, సరిదిద్దమని, నీ కృపలు ఎదిగింపచేసి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. మరి గత వారములో సాతాను తంత్రములు లేక సాతాను యొక్క బలం అనేటువంటి అంశం మీద మనం మరి ధ్యానం చేస్తూ ఉన్నాము. మరి సాతాను 16 రకాలైన తంత్రాలు కలిగిన వాడుగా ఉన్నాడని మనం దేవుని వాక్యంలో చూస్తూ వచ్చాం. అందులో ఒక 5 అంశాలని పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాము. మరి ఈరోజు కూడా మరొక 5 అంశాలని మనము దేవుని వాక్యములో నుంచి ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. దయచేసి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చుని మరి దేవుని మాటలు విని ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడాలి అని నేను కోరుచూ ఉన్నాను. పిల్లరా, మరి సాతాను మరి వాడు కలిగి ఉన్న తంత్రాలు లేక వాడుకున్న బలం ఏమిటి, వాడుకున్న శక్తి ఏమిటి అనే దాని గురించి మనం కొన్ని అంశాలు నేర్చుకున్నాం. ఈరోజు 6వ అంశాన్ని నేర్చుకోబోతూ ఉన్నాం. పిల్లరా, మరి ఈ 6వ అంశము ఏది అని మనము మరి ఆలోచన చేసినట్లయితే మనం చూస్తూ ఉన్నాం.
దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులరా, మరి పోయిన ఆదివారం 5 విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. 5 విషయాలను ఒకసారి మీకు నేను జ్ఞాపకం చేయాలి అని ఆశపడుతున్నాను. మొదటిది ఏమిటంటే నిరాశ, రెండవది నిరుత్సాహము, మూడవది పూర్తి నిరాశ, నాలుగవది సందేహము, ఐదవది అపనమ్మకం అనేటువంటి తంత్రాలు సాతాను దేవుని బిడ్డల మీద ఉపయోగిస్తున్నాడు అని చెప్పి మనం నేర్చుకున్నాము. ఈరోజు 6వ అంశం కంచె నేర్చుకోబోతూ ఉన్నాం. 6వది ఏంటంటే పిల్లరా, మరి డిస్ట్రాక్షన్ అనగా మన దృష్టిని మళ్లించడం, పరధ్యానంగా మనల్ని చేయడం, మరి ఒక దాని మీద నుంచి మరొక దాని మీదకి మళ్లించడం, లేదంటే యేసు వైపు నుంచి మరొక దాని మీదకి మళ్లించడమే మనము ఆ డిస్ట్రాక్షన్ అని పిలుస్తూ ఉన్నాం. చూడండి, ఒకానొక సమయంలో మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 24 నుంచి 31వ వచనం వరకు మనము చదివినట్లయితే దేవుని వాక్యము అక్కడ ఈ రీతిగా వ్రాయబడుతూ ఉన్నది. అప్పటికాదు నే ధరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకుని నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నేల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనిను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఒకానొక దినమందు యేసుక్రీస్తు ప్రభులు వారు రాత్రి 4వ జామున సముద్రం మీద నడుస్తూ మరి వారి దగ్గరకు వస్తూ ఉన్నారు. వారు ముందుగా భూతం అని వాళ్ళు భయపడ్డారు. తర్వాత యేసు ప్రభు నేనేనని ఆయన సమాధానం ఇచ్చినప్పుడు మరి వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. వెంటనే పేతురు అంటే, నీవే అయితే ప్రభువా, నీళ్ళ మీద నేను కూడా నీలాగా నడడానికి నాకు అవకాశం ఇమ్మని పేతురు ప్రభువును అడిగినప్పుడు మరి పేతురుకు ప్రభు అవకాశం ఇచ్చాడు. కనుక యేసు చెప్పిన మాటను బట్టి మరి యేసు క్రీస్తు ప్రభులు వారు పలికిన మాటను పట్టుకుని ఆయన యేసు వైపు చూస్తూ ఆయన నీళ్ళ మీద నడుస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. పిల్లరా, యేసు క్రీస్తు ప్రభు వారు నీళ్ళ మీద నడుస్తూ వస్తున్నారు. ఆయనలాగే ఆయన్ను చూచినటువంటి పేతురు కూడా నడవాలి అని అనుకున్నాడు. ఆ ఆశను ప్రభు ముందు వ్యక్తపరిచాడు. తద్వారా ఆయన అవకాశం ఇచ్చాడు, నడుస్తూ ఉన్నాడు. కానీ సడన్గా ఏం జరిగిందంటే ప్రియులరా, అది సముద్రం మీద నడుస్తున్న సమయం. ప్రియులరా, యేసు ప్రభు నడుస్తూ వస్తున్నారు. ఆయన చూచి పేతురు గారు కూడా నడుచుకుంటూ వెళుతున్నారు. నిజానికి ఎప్పుడు పేతురు తన జీవితంలో సముద్రం నడిచినటువంటి అనుభవం లేదు. సముద్రంలో తిరిగాడు, సముద్రములోనే గంటలు మరి రోజులు కూడా తరబడిన అనుభవం ఆయనకు ఉన్నది. కానీ ఎన్నడూ కూడా సముద్రం మీద నడవలేదు. ఏ మనిషి కూడా సముద్రంలో లేక నీటి మీద ఆ రీతిగా నడవలేడు. కానీ ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి ఒక మనుషుడు అనగా పేతురు నీటి మీద నడుస్తూ వెళుతున్నాడు. అది చాలా అద్భుతమైనటువంటి ఒక సంఘటన, అద్భుతమైనటువంటి ఒక దృశ్యం. అయితే సడన్గా గాలి వీచింది. ఎందుకంటే సముద్రం, చల్లని వాతావరణం, చక్కగా గాలి వీస్తూ ఉన్నది. ఆ గాలిని చూచాడు. ఇప్పుడు చూడండి, యేసు మాటను బట్టి నడుస్తూ వెళ్ళిన పేతురు ఆ మాటను పట్టుకుని వెళ్ళాలి, ఆ మాట మీద ఆనుకుని వెళ్ళాలి, ఆ ప్రభు వైపు చూస్తూ వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ప్రియులరా, అతను గాలిని చూచిన వెంటనే ఆయనకు భయం వేసింది, అపనమ్మకం వచ్చేసింది, అవిశ్వాసం వచ్చింది. అమ్మో, గాలి వీస్తుంది, నేను గాలికి మునిగిపోతానేమో,
ఈ గాలి నన్ను పడగొడుతుందేమో, ఈ గాలి నన్ను ముంచుతుందేమోనని అతను భయపడ్డాడు. తద్వారా అతని దృష్టి ప్రియులరా ఇప్పుడు ప్రభు మీద నుంచి, ప్రభు మాట మీద నుంచి గాలి వైపుకు మళ్ళింది. డిస్ట్రాక్ట్ అయిపోయాడు ప్రియులరు. ఎప్పుడైతే తన జీవితంలోనికి ఈ డిస్ట్రాక్ట్ అనేటువంటిది, అంటే తన దృష్టిని మళ్లించడం అనేటువంటిది జరిగిందో, వెంటనే అతను ఆ నీటిలో మునిగిపోవడము ప్రారంభించాడు. అందుకని సాతానుడు మన జీవితాల్లో, మన జీవితాల మీద ఉపయోగించేటువంటి మరొక తంత్రం ఏమిటి అంటే ప్రియులరా, వాడుకున్న బలం ఏమిటంటే మనలోనికి కూడాటువంటి ఆ డిస్ట్రాక్షన్, అనగా ఒక యేసుక్రీస్తు ప్రభుల వారి మీద నుంచి మనలను దృష్టి మళ్లించి మరొక దాని మీదకి మన దృష్టిని మళ్లిస్తూ మనల్ని భయపడేటట్లుగా చేసి, భయకంపితులను చేసి ఆ ప్రభువుకు మనల్ని దూరంగా చేయాలని, మనం అందులో మునిగిపోవాలని, ఆ సమస్యలో మనము మునిగిపోవాలని వాడు కోరుకుంటూ ఉంటాడు. కనుక సాతానుడు కూడా ముఖ్య ఉద్దేశం కూడా ఏమిటంటే నిన్ను ఏదో రకంగా ప్రభు మీద నుంచి నీ దృష్టిని మళ్లించాలి అని సాతానుడు అనుకుంటూ ఉంటాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవెప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు మీదనే నీ దృష్టి ఉంచాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాట మీదనే నీ దృష్టి ఉంచాలి. అలాగ నీవు ఉన్నప్పుడు తప్పకుండా నీవు అందులో విజయాన్ని సాధించగలుగుతావు, నీవు సక్సెస్ అవ్వగలుగుతావు. కానీ ఇక్కడ ఎప్పుడైతే పేతురు ప్రియులరా గాలిని చూచాడు, భయము కలిగింది, గాలిని చూచాడు, భయము ఏర్పడింది, తద్వారా అతను మునిగిపోసాగాడు. ఒకవేళ ఈరోజు నీవు కూడా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని మాట మీద ఆనుకుని నీవు ప్రయాణం చేయి. నువ్వు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఆటంకాలున్నా పర్వాలేదు, ప్రభు నీకు తప్పకుండా సహాయము చేస్తాడు. నీకున్న ఏ సమస్యను చూడొద్దు. సమస్యకు మించినటువంటి శక్తి కలిగిన దేవుడు నీకు అభయమిస్తా ఉన్నాడు. నిజంగా నీవు కలిగి ఉన్నటువంటి సమస్యకు మించినటువంటి శక్తి కలిగిన దేవుడు నీ ముందు ఉన్నాడు. ఆయన్ని చూస్తూ, ఆయన బట్టి ముందుకు నువ్వు వెళ్ళిపోయినట్లయితే ప్రియులరా, నీ జీవితంలో ఏది కూడా నేను డిస్ట్రాక్ట్ చేయలేదు. కానీ నీవు సమస్య వైపు చూచినట్లయితే, నీవు క్రీస్తు ప్రభువు మీద నుంచి, ఆయన మాట మీద నుంచి, ఆయన వాగ్దానం మీద నుంచి, ఆయన శక్తి మీద నుంచి నీ మనసు మళ్ళీపోతుంది. నీ మనసు కానీ మళ్ళీపోతే ఆ క్షణమందే ప్రియులరా నీవు నేను కూడా మనకున్న సమస్యల్లో మునిగిపోతాం. దయచేసి మనం ఎవ్వరం కూడా మనకున్న సమస్యల వైపు చూడొద్దు, కానీ ఆ సమస్యల్లో నుంచి విడిపించేటువంటి దేవుని వైపు చూచి తప్పకుండా ప్రియులరా మనము విజయాన్ని సాధిద్దాం, విజయాన్ని మనం పొందుకుందాం. ఆ రీతిగా మనం ముందుకు సాగవలసిన వాళ్ళగా ఉన్నాం. ఒకవేళ ప్రియ దేవుని బిడ్డ, ప్రస్తుతము నీకున్న సమస్యను బట్టి, ప్రస్తుతము నీకున్నటువంటి ఇబ్బందులను బట్టి, లేకపోతే నీకున్న వ్యాధులను బట్టి, నీకున్న సమస్యలను బట్టి ఒకవేళ నీవు ప్రభు వైపు చూడకుండా నీవు కూడా పేతురులాగా నీ దృష్టిని మళ్లించి ఆ సమస్యల వైపు నీవు చూస్తున్నట్లయితే ఈరోజు ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. నేను కూడా మనము ప్రభు వైపు చూడవలసిన వాళ్ళం ఉన్నాం. కానీ సాతాను మన మీద దృష్టి మళ్లించడానికి వాడు ప్రయత్నిస్తున్నాడు. వాడు ఆ ప్రయత్నం చేయడానికి వాడు ఇష్టపడుతున్నాడు. గనుక మనము దానికి అవకాశం ఇవ్వకుండా మన జీవితంలో యేసు వైపు చూస్తూ మనం ప్రయాణం చేయవలసిన వాళ్ళం ఉన్నాము అన్న సంగతి ఈ వచనాన్ని బట్టి మనము అర్థం చేసుకోగలుగుతున్నాం. రెండోది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం గమనించినట్లయితే 7వ అంశం ఏమిటంటే ప్రియులరా ద్విమనస్తత్వము, డబల్ మైండెడ్. ద్విమనస్తత్వము అంటే 2 రకాలైన మనస్సులను మనలోనికి ప్రవేశపెట్టడమే సాతానుగాడి యొక్క ఆయన పన్నిటువంటి 7వ తంత్రమై ఉన్నది. అంటే మనకు ఏక మనస్సు ఉంటేనే దేవుడి నుంచి మనము ఏదైనా పొందుకోగలుగుతాం. కానీ ఎప్పుడైతే 2 మనస్సులు వచ్చేసాయో దేవుడి నుంచి మనము ఏమీ పొందుకోలేం. ఆ సంగతి సాతానుగాడికి తెలుసు. కనుక ప్రతి ఒక్కరిలో కూడా ద్విమనస్తత్వాన్ని పెట్టి మనలను దేవుడి నుంచి ఏమీ పొందుకోకుండా చేయాలి అన్నదే సాతానుగాడి యొక్క ఉద్దేశం అయి ఉన్నది. చూడండి, మనం గమనించి కొన్ని అంశాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మత్తయి శుభవార్తలు 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనించినట్టుగా అంటాడు ప్రియులరా. అక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ చక్కని విషయం మనం చూస్తున్న ఒకటి ఏంటంటే దేవుడు, 2 సిరి. ఈరోజు నీవు ఎవనికి దాసుడిగా ఉండాలనుకుంటున్నావు, దేవునికా సిరికా అనేటువంటి 2 అంశాలు అక్కడ దేవుడు మన ముందు ఉంచాడు. అంటే కొన్నిసార్లు నువ్వు దేవుని మీద మనస్సు పెడతావు,
నీ దేవుని గురించిన ఆలోచన ఎక్కువగా నీకుంటుంది. సాతాను ఏం చేస్తాడంటే సిరిని ఒక ప్రక్కన పెట్టి మనలను దాని మీద కూడా మనసు పెట్టాలి, దానిని కూడా నీవు కోరుకోవాలి, దానిని కూడా నీవు ఆశించాలి అన్నట్లుగా ప్రియులరా ఈ సాతాను ఏం చేస్తాడంటే రెండిట్ల మీద కూడా, అటు దేవుని మీద, రెండు సిరి మీద, ఈ రెండిట్ల మీద కూడా మన దృష్టిని మళ్లించడానికి, మన మనస్సును మళ్లించడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని మీరు దేవునికిని సిరికిని దాసులుగా నొండనేరరు అని చెప్పి దేవుడు చాలా క్లియర్గా పిల్లలు అక్కడ మనకు మరి తెలియచేస్తూ ఉన్నాడు. రెండోది ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 14 వచ్చి మీరు గమనించినట్లయితే అక్కడ రాయబడుతున్న మాటలు ఏమిటంటే ప్రియులరా అని అంటాడుగా చక్కని మాటలు, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవుచు అలల చేత ఎగరగొట్టబడిన వారైనట్లుండక. ఆ 14 వచనంలో 4:14 చెప్పిన మాటలు ఏంటంటే మనుషులు మాయోపాయముతో ప్రియులరా మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గానికి లాగడానికి మనకు సత్యమైన బోధ కాకుండా కల్పింపబడిన అనేక ఉపదేశాలు ఈరోజు మనకు వినిపింప చేస్తున్నాడు సాతానుడు. అంటే నిన్ను నన్ను కూడా ఆ సత్యమైన బోధను అలాగే అసత్యమైన బోధను మాయోపాయముల చేత కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి కూడా నీవు నమ్మిన సిద్ధాంతము నుంచి, నీవు నమ్మినటువంటి సత్యము నుంచి నీ యొక్క హృదయములో రెండవది ఆ తప్పుడు బోధలను ప్రియులరా ఇంకా చెప్పాలంటే కల్పింపబడినటువంటి ప్రతి ఉపదేశము కూడా నిన్ను మళ్లించడానికి అది కరెక్టా, ఇది కరెక్టా, ఇది మంచిదా, అది మంచిదా అనేటువంటి రెండు రకాలైనటువంటి ఆలోచనలు మనస్సులో మరి కలుగచేసి నీకు నాకు కూడా దేవుడి నుంచి మనము ఏది పొందుకోకుండా చేయాలన్నదే సాతానుగడికి ఉద్దేశమై ఉన్నది. కనుక ఈరోజు మీరు గమనించినట్లయితే ఈ ప్రపంచంలో ఎంతోమంది రోజున ప్రియులరా మరి తప్పు మార్గానికి లాగడానికి కుయుక్తితో ఎన్నో సిద్ధాంతములు, ఎంతోమంది దైవజనులుగా ఉన్నవాళ్ళు టీవీల ద్వారా, రేడియోల ద్వారా, యూట్యూబ్ ద్వారా రకరకాలుగా ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా మరి తప్పు బోధలను బోధించుతూ ఉన్నారు. ఇవన్నీ మనం వింటూ ఉన్నప్పుడు మన మనస్సు రెండుగా అయిపోతూ ఉన్నది. ఇది సత్యమా, అది సత్యమా అంటూ ఈ రోజున చివరి దినాల్లో సాతానుడు చాలా ఎక్కువగా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని బిడ్డల జీవితాల్లో ఆ రెండు రకాలైనటువంటి మనస్తత్వములను మరి ఉంచాలి అన్నది వాడికి ఉద్దేశమై ఉన్నది. అలాగే మీరు గమనించినట్లయితే ప్రియులరా మూడోది మనం చూస్తే 2వ అధ్యాయము మొదటి యోహాను రాసిన పత్రికలో 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలలో ఒక సంగతి అక్కడ దేవుడు మన కోసం రాసి ఉన్నాడు. అక్కడ మీరు గమనించినట్లయితే 1 లోకము, 2 దేవుని చిత్తము అన్నాడు. 17వ వచనం మీరు గమనిస్తే లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అని దేవగ్రంథం సాక్ష్యం ఇస్తా ఉన్నది. అవును ప్రియులారా, లోకములో శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపడంబం ఉన్నది. ఇవన్నీ కూడా తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అని దైవగ్రంథం మనకు సాక్ష్యం ఇస్తా ఉన్నది. కనుక నీవు లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించకూడదు. అయితే మీరు మనకు దేవుని ఒక వాక్యం ఏం చెప్తుంది అంటే ఈ రోజున నీవు నేను కూడా లోకమును దాని ఆశాగతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఈ రోజున నువ్వు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావా, లేక లోకము చూపించే లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము వీటికి లోబడిపోయి నువ్వు అటువైపు వెళ్ళిపోతున్నావా, లేక రెండిట్ల మీద కూడా నీ మనసు నిలుపుకున్నావా అనేది రోజున ప్రశ్న. ఇక్కడ నేను చెప్పినటువంటి 3 విషయాలు ఏమిటంటే ప్రియులరా మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ఒకటి దేవుడు సిరి, రెండోది మరి సత్యమైన బోధ, మరి మనుషులు కల్పించినటువంటి బోధ, మూడవది దేవుడు అంటే లోకము దేవుని చిత్తము జరిగించడం. అంటే లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని బట్టి వెళుతున్నావా, లేక దేవుని చిత్తానుసారంగా వెళుతున్నావా? సాతానుడు ఈ రెండిట్ల మీద కూడా మన మనస్సును ఉంచాలి అన్నది వాడు ఉద్దేశం. ఎందుకంటే ప్రియులరా చాలా క్లియర్గా బైబిల్ చెప్తుంది. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 7, 8 వచనం ఏం చెప్తున్నాయంటే ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. 8వ వచనం గనుక ప్రభు వలన
తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు అన్నాడు. ఇక్కడ దిమనస్కుడు అంటే అస్థిరుడు అని బైబిల్ చెప్తుంది. స్థిరుడు కాదు, ఒక దాని మీద ఉండలేడు, ఒక దాని మీద ఉండలేక అస్థిరుడైపోయాడు. అనేక వాటి మీద తన మనస్సు ఉంచుతూ ఉన్నాడు. అందులో బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. అంటే దిమనస్సుడుకు దేవుని నుంచి ఏమీ రాదు. ఆడు ఉద్దేశం కూడా అదేనండి, మనలను దిమనస్సులుగా చేసేసి, రెండు రకాల మనసులు మనలో ఉంచేసి, రెండు రకాలైనటువంటి ఆలోచనలు మనలో ఉంచేసి, చివరికి మనలను దిమనుషులుగా మార్చేసి దేవుడి నుంచి ఏమీ కూడా మనలను పొందుకోకుండా చేయడమే వాడి ఉద్దేశం. అందుకే వాడు ఉపయోగించే తంత్రం ఏమిటంటే మనస్తత్వము. ఆ మనస్తత్వము మనలో ఉంచాలి అని వాడు అనుకుంటూ ఉన్నాడు. అందుకే ప్రతిరోజు నీవు నీ జీవితంలో అస్థిరుడిగా ఉంటూ రెండు రకాలైన మనస్సులు కలిగి నీవు ఉన్నట్లయితే బైబిల్ చెప్తుంది, నీవు దేవుడి నుంచి లేక మనము దేవుడి నుంచి ఏమీ కూడా పొందుకోలేము అని చెప్పి దైవలేఖనాలు మనకు మరి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. అందుకే దేవుని వాక్యం నుంచి ఒక హెచ్చరిక కూడా ఉంది. దేవుడు చెప్తున్నాడు ఒక చక్కని మాట, యాకోబు 4:8 చెప్పిన మాట ఏంటంటే, పిల్లరా దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునండి, మనస్కులారా మీ హృదయములను పరిశుద్ధ పరచుకొనుడి. దేవునికి స్తోత్రములు కలుగునుగా. మీరు గమనించారా? మనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకునండి. ఈరోజే అయ్యో ప్రభువా, నాలో మనస్తత్వం ఉన్నది ప్రభువా, రెండు రకాలైనటువంటి మనసులు నాకు ఉన్నాయి ప్రభువా, దయచేసి నన్ను క్షమించండి, నా హృదయమును పరిశుద్ధపరచండి, ఏక మనస్సు ప్రభువా నాకు దయచేయండి అని చెప్పి ఈ రోజున నీవు నేను మనము అందరము కూడా దేవుని సన్నిధిలో, ప్రతి ఒక్కరము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మన హృదయమును పరిశుద్ధపరచుకోవలసిన వాళ్ళముగా మనం ఉన్నాం. ఎందుకంటే దిమనస్తత్వం దేవుడి నుంచి మనకు ఏమీ పొందకుండా చేస్తున్నట్లుగాను, అది మన ఆటంకపరుస్తున్నట్లుగాను దైవలేఖనాలు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ఒకళ్ళు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని సన్నిధికి వస్తూ మరి దిమనస్తత్వాన్ని కలిగినట్లయితే ఈరోజు నీవు నన్ను గ్రహించాలి, దేవుడి నుంచి ఏమీ మనం పొందుకోలేం. అందుకని అటువంటి మనస్సును ఒక్కసారి పరిశుద్ధపరచుకోండి. ఆ మనస్సును బట్టి ప్రభు దగ్గర క్షమాపణ అడగండి. ప్రభువా, నాకు ఏక మనస్సు, ఏక హృదయం, ఏక తలంపు, ఏక ఉద్దేశం ప్రభువా నాకు నీ మీద కలగాలి, అలాంటి మంచి మనస్సు నాకు దయచేయండి ప్రభువా. అనేక సార్లు నేను రెండు రకాలైన తలంపుల మధ్యన నలిగిపోతూ ఉన్నాను, రెండు రకాలుగా నేను ఆలోచిస్తూ ఉన్నాను, దయచేసి మీరు నన్ను నడిపించండి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో మరి ప్రార్థించవలసిన వాళ్ళముగా ఉన్నామని దైవలేఖనాలు మనకు మరి సాక్ష్యము చెప్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగే పిల్లరా, మరి 8వ అంశం ఏమిటంటే సాతాను పన్నేటువంటి వాడి తంత్రం ఏమిటి అంటే 8వది మరి డిస్హానెస్టీ, దగా లేక వంచన, అసత్యం అని మనం పిలవచ్చు. కనుక బైబిల్ కనుక గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయము 2వ వచనము మరి ఈ రీతిగా రాస్తా ఉన్నాడు దేవుడు. చూడండి, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన. ఎంత మంచి మాట ప్రియ దేవుని బిడ్డ గమనించినట్లయితే, కుయుక్తిగా నడుచుకొనలేదని, దేవుని వాక్యమును వంచనగా బోధించలేదు అని ఇక్కడ భక్తుడు మనకు తెలియచేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు ఏం చేశారట, సత్యమును ప్రత్యక్షపరిచారు, సత్యమును మేము బయలుపరిచాం, మా బోధలు పిల్లలు ఏ మాత్రం కుయుక్తి లేదు, వంచన లేదు. దాని అర్థం ఏంటన్నమాట, కుయుక్తితో బోధించే వాళ్ళు కూడా ఉన్నారు, దేవుని వాక్యమును వంచనగా, మోసముగా, పిల్లలు అసత్యముగా బోధించే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు కొరింథీ సంఘానికి రాస్తూ, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. ఈరోజు పిల్లలు, ఈరోజు అసత్యమైన బోధలు, ఒక దైవజనుడిగా నేను
అలాగే ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవును కూడా ఈ రోజున ఇటువంటి అసత్యమైన బోధలను మనము ఎన్నడూ కూడా అంగీకరించకూడదు. సాతాను ఈ చివరి దినాలలో ఇలాంటి బోధలను ప్రియులరా విస్తృతంగా ప్రియులరా విచ్చలవిడిగా ఈ రోజున లోకములోనికి పంపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మీరు గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, బోధలు అనేక రకాలుగా వారికి నచ్చిన రీతిలో కుయుక్తితో, ఇంకా చెప్పాలంటే వంచనగా మోసకరమైన బోధలు ఈరోజు అధికమైపోతూ ఉన్నాయి. సాతానుడు కూడా చివరి దినాల్లో ఎక్కువగా ఈ బోధలను లోకంలోనికి ప్రవేశపెట్టి దేవుని బిడ్డలను ఈ రోజున అసత్యమైన బోధల వైపు, అనుకూలమైన బోధల వైపు, వారి చెవులకు ఇంపుగా కలిగి ఉన్నటువంటి బోధల వైపు వారిని మళ్లించడానికి సాతానుడు చాలా చాలా తీవ్రంగా ఈ రోజున వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, ఈ రోజున సాతానుడు అసత్యమైన బోధకులను తన కొరకు ఏర్పరచుకుంటూ ఉన్నాడు. అసత్యమైన బోధలను విస్తృతంగా వాడు అనేక మందికి వివరిస్తూ ఉన్నారు. ఈ రోజున విచారం ఏమిటంటే, సత్యమైన బోధ నుంచి అనేక మంది ఈ రోజున తప్పిపోతూ ఉన్నారు. అనేక మంది ఆ అసత్యమైన బోధను సత్యము అనుకుని వెంబడించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజున అలాంటి బోధలు వినబడుతున్నాయి కనుక సాతానుడు కూడా ఈ బోధలతో మనల్ని గలిబిలి చేయడానికి వాడు ప్రయత్నిస్తున్నాడు. మనల్ని మోసం చేయడానికి, అసత్యం వైపు మనల్ని నడిపించడానికి, మనకు భక్తి జీవితాన్ని నిజంగా మోసం చేసి ఇటువంటి అసత్యమైన బోధలతో నింపడానికి వాడు ప్రయత్నిస్తున్నాడు అన్న సంగతిని ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా మనము మర్చిపోకూడదు. అందుకని దైవగ్రంథం సాక్ష్యం ఇస్తా ఉన్నది, సాతానుడు ఉపయోగించేటువంటి 8వ రకమైన తంత్రం ఏమిటంటే అసత్యమైన బోధలతో ఈ లోకాన్ని, విశ్వాసులను నింపాలన్నదే వాడి యొక్క ఉద్దేశమైన. అందుకని పేతురు మరి అపోస్తలుడు పౌలు చెప్పిన చక్కని మాట ఏంటంటే, సత్యమును ప్రత్యక్షపరిచాం. దైవజనునిగా నేను కూడా సత్యవాక్యమును సరి అయిన రీతిలో ప్రియులరా మేము ప్రత్యక్షపరిచే వాళ్ళంగా ఉండాలి. ఆ బోధలో వంచన ఉండకూడదు, ఆ బోధలు కుయుక్తి ఉండకూడదు. కుయుక్తితో ఒకవేళ మేము నడుచుకున్న దేవుని వాక్యాన్ని వంచనగా మేము బోధించిన ఒకరోజు తగిన సమయంలో తగిన రీతిగా దేవుడు మమ్మలను తప్పకుండా శిక్షిస్తాడు అని దైవలేఖనాలు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. కనుక ఈ రోజున నీవు నేను కూడా వినే బోధ ఎటువంటిదై ఉన్నదో, అది సత్యమైన బోధ కాదా అనేటువంటిది, ఆ బోధలు ఒకవేళ కుయుక్తి ఉన్నదా, ఆ బోధలు వంచన ఉన్నదా అనేది కూడా మనము ఆలోచించుకుని మనము మరి నేర్చుకోవలసిన వాళ్ళంగా ఉన్నాము. అలాగే ప్రతి దైవజనుడిగా మేము కూడా ఆ బోధలు అవి రెండు ఉన్నట్లయితే మేము సరిదిద్దుకోవాల్సిన అవసరత కూడా ఉన్నదని కూడా నేను మీకు దేవుని యొక్క నామములో నేను మరి తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, 9వది సాతాను ఉపయోగించేటువంటి ఆ యొక్క తంత్రం ఏమిటి, లేకపోతే ఆడుకున్న బలం ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే మరి 9వది మోసము అని బైబిల్ చెప్తా ఉన్నది. అంటే చూడండి, మరి 2వ దశలోని రాసిన పత్రికలో 2వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు మనము మరి గమనించినట్లయితే అక్కడ కొన్ని వచనాలు మనం చదువుకుంటూ ఉన్నాం. సాతానుడు ఎంత భయంకరంగా ప్రియులరా ఈ రోజున వాడు మరి ఈ మోసాన్ని ప్రవేశపెడుతున్నాడు అని ఆలోచన చేస్తే మరి చాలా వచనాలు ఉన్నాయి. కానీ 9ని చదువుతున్నాను. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవునికి స్తోత్రములు. చివరి దినాలలో ప్రియులరా ఈ రకమైన బోధలు, మోసంతో కూడిన బోధలు, నానా విధములైన సూచక క్రియలు, మహత్కార్యాలతో దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరుచు బలమును అనుసరించి సాతానుడు ఏదో రకంగా దేవుని బిడ్డలను
మోసం చేయాలన్నదే వాడి ఉద్దేశం. మోసంలోనికి లాగాలన్నదే సాతానుగాడి యొక్క ఉద్దేశం అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చెప్పాలి, ఎలాగా వాడు మోసం చేస్తున్నాడు అంటే ప్రియులరా, చూడండి ఏ రీతిగా వాడు మనలను మోసం నడిపిస్తున్నాడు అని ఆలోచన చేసినట్లయితే, మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 17వ వచనం ఏం చెప్తుంది తెలుసా ప్రియులరా? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక, మరి నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునయుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ఇక్కడ చూసారా, దేవుని వాక్యం ఏం చేశారటండి? కలిపి చెరిపేశారు. ఇది ఎంత బాధాకరమైన సంగతో చూడండి ప్రియులరా. వాక్యమును కలిపి చెరిపివేయడం. సాతానుడి ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్యాన్ని కలిపి చెరిపి పాడు చేసి ఆ వాక్యాన్ని మనలోనికి ప్రవేశపెట్టాలనేది వాడి ఉద్దేశం. అంటే ఈ రోజున వాక్యము ద్వారా నన్ను మోసం చేయాలనుకుంటున్నాడు వాడు. కలిపి చెరిపెడి బోధలతో మనల్ని వాడు మోసం చేయాలి అని అనుకుంటున్నాడు. ఎందుకంటే సత్యమైన బోధ కొన్నిసార్లు ఇన్సొంపుగా ఉండకపోవచ్చు. సత్యమైన బోధ కఠినంగా ఉండవచ్చు. సత్యమైనది ఎప్పుడూ కూడా నమ్మడానికి అంత ఇష్టం అనిపించదు, కష్టం అనిపిస్తుంది. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు భక్తుడు, మరి మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక, అంటే అనేకులు ఉన్నారు. ఈ రోజున సత్యవాక్యం బోధించేవారు కంటే కలిపి చెరిపెడి అనేకమైనటువంటి వాక్యాలు చెప్పేవాళ్ళు, బోధ చేసేవాళ్ళు అనేకులు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. అందుకని పిల్లరా, ఆ కొరింథీ సంఘానికైనా రాస్తూ చెప్పాడు, వాక్యము కలిపి చెరిపెడి అనేకుల్లాగా మేము లేము అని చెప్పాడు. ఈ రోజున ప్రతి దైవజనుడు కూడా ఈ రోజున అట్టి రీతిగా చెప్పవలసిన వారుగా ఉన్నారు. ఈ రోజున సంఘమునకు పిల్లరా రకరకాలుగా మరి కలిపి చెరిపెడి బోధలు అధికమవుతూ ఉన్నాయి. కనుక ఈ రోజున సాతానుడు చివరి దినాలలో తన కొరకు ఈ రోజున ఆ కలిపి చెరిపెడి బోధ చేసే వాళ్లను వాడు కోరుకుంటూ ఉన్నాడు. మోసముతో ప్రియులరా మరి విశ్వాసులను మరి దైవజనులను కూడా మోసం చేయడానికి వాడు ఇలాంటి మోసాన్ని ఉపయోగించడానికి వాడు ప్రయత్నిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే వాడు మరి వాక్యాన్ని కలిపి చెరిపేస్తూ ఉన్నాడు. మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయము మొట్టమొదటి 2వ వచనం మీరు గమనించినట్లయితే ప్రియులరా, అక్కడ మీరు గమనించినట్లయితే అక్కడ కూడా చాలా క్లియర్గా మరొకసారి చెప్తున్నాను, మేము సత్యమును ప్రత్యక్షపరచుట వలన మేము మా మనస్సాక్షిని దేవుని ఎదుట దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యాల్ని విసర్జించి ఉన్నాము అన్నారు. నిజవాళ్ళు కలిపి చెరపలేదు, కానీ వాళ్ళు ఏం చేశారంటే సత్యవాక్యమును ఆ ప్రజలకు ప్రత్యక్షపరుచున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. అలాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలోని 11వ అధ్యాయము 13, 14, 15 వచనాల్లో మీరు గమనించినట్లయితే ప్రియులరా, కొంతమంది అపోస్తుల వేషము ధరించుకొని వారై ఉండి, ఏ వేషం ఏంటండి? అపోస్తుల వేషం ధరించుకున్నారు. దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. చూసారా, మనం అనుకుంటాం ఈ రోజున రకరకాలుగా దేవుని దైవ సేవకులను కూడా సాతానుడు ఎంత భయంకరంగా మరి వాడు ఉపయోగించుకుంటున్నాడంటే దొంగ అపోస్తులను కూడా వాడు పుట్టిస్తూ ఉన్నాడు. మోసగాండ్రకు పనివారును ఈ రోజున క్రైస్తవుల్లోనే నాయకులుగా ఉన్నవారిలో దైవజనులుగా ఉన్నవారిలో కూడా సాతానుడు నియమించుకున్నాడు. దానికి కారణం ఏమిటంటే కింద రాస్తున్నాడు 14వ వచనంలో, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. చూసారండి, నీతి పరిచారకుల వేషము ధరించుకున్నారు. వీళ్ళందరూ ఎవరటండి? సాతానుకు అనుచరులు, సాతాను యొక్క పనివాళ్ళు. ఈ రోజున దేవుని దైవజనులు ఒకటి మాట చెప్పడానికి కొంచెం విచారంగా బాధగా ఉంది. కారణం ఏంటంటే దైవజనుల్లో కూడా మరి దొంగ అపోస్తులు, అలాగే మోసం చేసే పనివాళ్ళు, ఇంకా చెప్పాలంటే నీతి పరిచారకుల వేషం వేసుకుని దేవుని బిడ్డల్లాగా
యేసుక్రీస్తుకు పరిచారకుల్లాగా, యేసుక్రీస్తు వారి చేత పిలువబడిన వారులాగా, అపోస్తులులాగా వేషములు వేసుకుని క్రైస్తవ సంఘాలను మోసం చేస్తూ ఉన్నారు. ఆ రకమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాల్లో మోసం చేయడానికి సాతానుడు కొంతమంది పని వాళ్లను కూడా మరి వాడు ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు చూడ్డానికి పైకి మంచిగా కనబడతారు. బైబిల్ చెప్పి నీతి పరిచారకుల వేషము వేసుకున్నారు. నిజంగా మనకు తెలియదు నీతి పరిచారులు వేషం వేసి మన దగ్గరకు వస్తారట. నిజంగా కొన్నిసార్లు వాళ్ళు చెప్పే మాటలు ఇవి చాలా సత్యం అనిపిస్తుంది, నిజం అనిపిస్తుంది. ఆ మాటల వెనకాల మోసం ఉన్నదన్న సంగతి మనకు తెలియక అనేక మంది అమాయక క్రైస్తవులు పిల్లలు ఈ రోజున మోసపోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరి దినాల్లో సాతానుడు తన కొరకు అనేక మంది నీతి పరిచారకులను పిల్లరా వాడు ఏర్పరచుకుని క్రైస్తవ సంఘాన్ని మోసం చేయడానికి వాడు ప్రయత్నిస్తున్నట్లుగా బైబిల్ చెప్తుంది. మరి 2వ యోహాను రాసిన పత్రికలో మరి 1:7 ఏం చెప్తుంది తెలుసా? యేసుక్రీస్తు శరీరధారియే వచ్చునని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. చివరికి యేసుక్రీస్తు ప్రభువును కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. శరీరధారిగా ఆయన మరి పుట్టినట్లుగా కానీ, వచ్చినట్లుగా కానీ, జన్మించినట్లుగా కానీ ఒప్పుకొనటువంటి అనేకులు ఈ రోజున బయలుదేరుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా సాతాను యొక్క మోస సంబంధమైన మోసకరమైన బోధలు అని దైవలేఖనం సాక్ష్యం చెబుతుంది. ఈ చివరి దినాల్లో ఆ రకమైన బోధకులు బోధ చేసేటువంటి నీతి పరిచారకులు అనేక మంది మన ముందుకు మన సంఘాల్లోనికి రాబోతున్నారు. కనుక నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనట్లయితే ఆ మోసములు మనం కూడా పడిపోయే ఆస్కారం ఉన్నట్లుగా దైవలేఖనాలు మనకు మరి సాక్ష్యం చెప్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మరి ప్రకటన గ్రంథములో 22వ అధ్యాయము 16 నుంచి 19వ వచనం వరకు మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే ప్రియులరా, అక్కడ ఆయన ఏం చెప్పాడంటే, ఈ గ్రంథమందున ప్రవచన వాక్యాలను విను ప్రతి వారికి నేను సాక్ష్యం ఇచ్చేది ఏంటంటే, ఎవడైనా వీటితో ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయును అన్నాడు. 19వ వచనం వచ్చినట్లా, ఏదైనా తీసివేసిన ఎడల దేవుడి గ్రంథంలో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును అన్నాడు. అంటే దేవుని వాక్యానికి దేన్ని మనం కలపకూడదు, దేన్ని కూడా తీసివేయకూడదు. అలాగుని చేసినట్లయితే ప్రభు అన్నాడు, మరి తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేస్తానని, మరి జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేస్తానని కూడా దేవుడు అక్కడ తెలియచేసి ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మరి దేవుని వాక్యమును మనము కలిపి చెరిపిన వారంగా ఉండవద్దు. దేవుని వాక్యానికి ఏదైనా కలిపే వారంగా ఉండొద్దు. ఆ వాక్యముల దేనిని కూడా తీసివేసే వారంగా కూడా ఉండొద్దు. కానీ దేవుని సత్యవాక్యమును ఉన్నది ఉన్నట్లుగా మనము బోధించే వాళ్ళంగా మనం ఉండాలి. అంతకు మించి మనం చేస్తే అది మోసం అవుతుంది. తద్వారా మనమే కాకుండా అనేకులకు వారు నరకానికి పోవడానికి, దేవుని శిక్ష పొందడానికి కారణమవుతున్నాం. కనుక దైవజనులుగా మేము కూడా ఈ రోజున ఏం చేయాలంటే ఆ సత్యవాక్యాన్ని ప్రత్యక్షపరిచే వారంగా ఉండాలి. దేన్ని కూడా మేము కలపకూడదు, దేన్ని కూడా మేము దాంట్లో నుంచి తీసివేయకూడదు. అలానే మనసు అనేక మంది దైవజనులకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రభు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలానే మోసంలో పడకుండా ప్రతి విశ్వాసాన్ని కూడా దేవుడు కాపాడాలి అని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగే పిల్లలు మీరు గమనించినట్లయితే మరి మరొక శ్రేష్టమైనటువంటి అంశాన్ని మనము మరి ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. అలాగే మరి 10వది ఏంటంటే పిల్లరా, మరి మందబుద్ధి, డల్నెస్ అంటారు. పిల్లలు మీరు గమనించినట్లయితే ఈ చివరి దినాల్లో సాతాను వాడేటువంటి మరొక తంత్రం ఏమిటంటే మందబుద్ధిని కలుగ చేయడం, డల్నెస్, మంద దృష్టి లేక మందబుద్ధిని కలుగ చేయడం. పిల్లరా మీరు గమనించినట్లయితే చూడండి, ఎబ్రిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము మరి 12, 13, 14 వచనాలని మరి మీరు గమనించినట్లయితే అక్కడ అంటాడు, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు
పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్యము విషయములో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారము వారికి తగును. పిల్లరా, వారు మందబుద్ధి కలిగిన వారుగా మారిపోయారు. ఎందుకంటే మరి వాళ్ళు అక్కడ మీరు గమనించినట్లయితే నీతి వాక్యము విషయములో అనుభవం లేనివాడై ఉన్నారు. ఎంత విన్నా, ఎన్నిసార్లు విన్నా, ఎన్నో సంవత్సరాలుగా ప్రభు దగ్గరకు వచ్చిన దేవుని వాక్యం విషయంలో, నీతి వాక్యం విషయంలో అనుభవం లేని వారిగానే మిగిలిపోతూ ఉన్నారు. గనుక ఈ రోజున నీవు ఎన్ని సంవత్సరాలుగా నీవు ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నావో, ఎన్ని సంవత్సరాలుగా ప్రియులరా నువ్వు దేవుని దగ్గరకు వస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచించండి. కనుక దేవుని యొక్క జనాంగమా, ప్రభు యొక్క సన్నిధానములో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. నువ్వెన్ని సంవత్సరాలుగా ప్రభు దగ్గరకు వస్తున్నావు, ఎందుకు ఈ రోజున వాక్యం విషయంలో అనుభవాన్ని నీవు సంపాదించలేకపోతా ఉన్నావు? దానికి కారణం ఏంటి? సాతానుడు నీకు మందబుద్ధిని కలుగజేశాడు. నీకు మందబుద్ధిని కలుగజేసి వాడు నీ జీవితంలో అనుభవం లేకుండా చేసి, సత్యం విషయంలో, నీతి విషయంలో నీకు అనుభవం లేకుండా చేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మంద దృష్టి కలిగిన వాక్య అనుభవం లేని వాళ్ళగా చేసి, మనల్ని ఏమీ తెలియని వారిగా చేసి, ఏదైనివ్వకుండా చేసి, అభివృద్ధి లేకుండా చేసి, ఫలములు లేకుండా చేసి, నిన్ను ఒకే స్థితిలో ఉంచాలని వాడు అనుకుంటూ ఉన్నాడు. అందుకే ఈరోజు కొంతమంది ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నా కూడా ఎదగలేని వాళ్ళగా ఉన్నారు. ఎంత వయసు ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు చెప్తారు మేము 20 సంవత్సరాలు అయిపోయింది, 10 అయిపోయింది, 30 అయిందని చెప్పగలుగుతున్నారు. కానీ అనుభవం విషయంలో పిల్లరా వారు కనీసం ఇంకనూ కూడా ప్రథమ పాఠములు, మూల పాఠాలు వారికి బోధించవలసిన పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే సాతానుడు వారికి మందబుద్ధిని కలుగజేసేశాడు. ఆ వాక్యాన్ని గ్రహించనివ్వకుండా, ఎదనివ్వకుండా చేసేసాడు. అందుకే రోజున మనము ఆలోచించాలి. నీవు ఒకవేళ సంవత్సరాలు తరబడి ప్రభు దగ్గరకు వస్తూ కూడా వాక్య అనుభవం విషయంలో నీవు అనుభవం లేనివాడుగా ఉన్నట్లయితే, వాక్యం విషయంలో అనుభవం లేనివాడుగా ఉన్నట్లయితే, అది సాతానుడు నీ మీద ఉపయోగించినటువంటి ఒక తంత్రము అనే సంగతి నీవు ఆలోచించు. అందుకే సంఘాలు రోజున ప్రియులరా ఒక 10 మందో 20 మందో అనుభవం కలిగిన వాళ్ళు తయారవుతున్నారు. కానీ 100లున్నా 1000లున్నా చాలామంది అనుభవం సంపాదించకుండగానే, వాక్య సత్యాన్ని అర్థం చేసుకోకుండగానే, నీతి వాక్యం విషయంలో అనుభవం లేకుండగానే ఎన్నో సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా ఉండిపోతున్నారు, ఎదగలేకపోతూ ఉన్నారు, ఫలించలేకపోతూ ఉన్నారు, ప్రభు కోసం వాళ్ళు పని చేయలేకపోతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే సాతానుడు ఉపయోగించినటువంటి మందబుద్ధి, డల్నెస్ అనేటువంటి ఆ తంత్రము నీ జీవితంలో మరి పనిచేస్తూ ఉన్నది అని ఈరోజు నీవు గ్రహించవలసిన వాడుగా నీవు ఉన్నావు. నిజంగా నీకు అనుభవం ఉన్నట్లయితే, వయసు వచ్చిన వాడవు గనక, అనేక సంవత్సరములుగా దేవుని వాక్యాన్ని వింటున్న వాడవు గనక, నిజంగా మేలు కీళ్లను వివేచించడానికి సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారం వారికే తగుతుంది అన్నాడు, తగును అన్నాడు. అవును, ఈ రోజున ప్రియులరా నీవు ఎదిగిన వాడుగుంటే, అనుభవం కలిగిన వాడుగా ఉంటే ఇంకా దేవుని వాక్యాన్ని లోతుగా నీవు ధ్యానించగలవు, లోతుగా నీవు ప్రయాణం చేయగలవు, లోతుగా నీవు తెలుసుకోగలవు. కానీ ఈ రోజున ఆ అనుభవం లేక ప్రియులరా లోతుగా నీవు దేవుని వాక్యాన్ని గ్రహించలేకపోతున్నా, లోతున అనుభవాలకి నీవు వెళ్ళలేకపోతూ ఉన్నావు. కనుక ఈరోజు ఆలోచించాలి. ఒకవేళ నీవు కూడా నీ జీవితంలో ఇలాగ మందబుద్ధితో ఉండిపోయి సత్యం వాక్యమును నీవు అనుభవం కలిగి లేకుండా, లోతైన వాక్యాన్ని ధ్యానం చేయకుండా, వినకుండా, గ్రహించని స్థితిలో నీవు ఉన్నావంటే సాతాను నిజంగా నీ జీవితంలో ఈ మందబుద్ధి అనే దానిని ఉపయోగిస్తున్నాడని, తద్వారా నీవు బయటికి రావలసిన వాడుగా ఉన్నావని దైవలేఖనాలు మనకెంతో సాక్ష్యం చెప్తున్నాయి. ఇంకా మీరు గమనించాలంటే ప్రియులరా, ఎలాంటి వారికి మందబుద్ధి ఉంది అని మనం చెప్పొచ్చు అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము మొట్టమొదటి 3 వచనాలు మీరు గమనించినట్లయితే అంటాడు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున
పాలతోనే మిమ్మును పెంచుతిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులయుండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇదిగో మీరు ఇంకా క్రీస్తునందు పసిబిడ్డలే, ఇంకా చిన్న పిల్లలుగా ఉన్నారు. వయస్సు ఉంది కానీ మీరు ఎదగలేదు. వయస్సుకు తగినట్లుగా మీరు మాట్లాడడం లేదు. వయస్సుకు తగినట్లుగా మీకు బలము లేదు. శక్తిహీనంగా ఉన్నారు, బలహీనంగా ఉన్నారు కనుక ఇదిగో ఇంకా మీరు చెప్పాలి, మీలో అసూయ పనిచేస్తుంది, కలహాలు ఉన్నాయి. ఇవి చూస్తుంటే మీరు ఇంకా శరీర సంబంధుల వలె మీరు ఆ మనుషుల్లాగే నడుచుకుంటున్నారు అన్నాడు. దేవుని బిడ్డలు, ఎంతో ఎదిగిన వారిలో ఇంకా అసూయ పనిచేస్తుంది. ఎంతో ఎదిగిన వారిలో, ఎన్నో సంవత్సరాలుగా వచ్చిన వారిలో ఆ కలహపు ఆత్మ ఇంకా పనిచేస్తూ ఉంది. కలహించేవారుగా ఉంటున్నారు. అది దేవుడు అంటున్నాడు, ఇవి నీ జీవితంలో పనిచేసిన అర్థం ఏంటంటే ఇంకా నీవు శరీర సంబంధివే. ఈరోజు విశ్వాసులు చాలా సీనియర్లు ఉంటారు కానీ వాళ్ళు కలహాలు పెట్టుకున్న వారుగా ఉంటున్నారు. సీనియారిటీ ఉంది కానీ అసూయతో హృదయము నిండిపోయి ఉంటుంది. ప్రభు అంటాడు, నీవు వయస్సుకు తగినట్లుగా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నీవు అభివృద్ధి చేసుకోలేదు. లోకస్తుల వలె లోకానుసారమైన మనస్సు కలిగి నీ జీవితంలో ఇంకా అసూయ పనిచేస్తుంది, కలహాలు మీ మధ్యన పనిచేస్తూ ఉన్నాయంటే ఇంకా మీరు ఇదిగో సాతాను మిమ్మలను మందబుద్ధి కలుగజేసి ఇంకా లోకానుసారులుగా మిమ్మల్ని మార్చివేశాడు. ఆత్మీయులుగా, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ఎదగనివ్వకుండా, ఫలింపనివ్వకుండా వాడు మిమ్మల్ని అణిచేస్తూ ఉన్నాడు అన్న సంగతిని ప్రియులరా మీరు మర్చిపోవద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుని సన్నిధులు ప్రతి ఒక్కరూ కూడా ప్రియులరా అటువంటి మందబుద్ధితో ఉన్నట్లయితే ఈ రోజున మీరు ఆలోచించవలసిన వాళ్ళంగా ఉన్నాం. ఈ రోజు నీ జీవితంలో కూడా ఆ తంత్రం పనిచేస్తున్నట్లయితే ప్రభు దగ్గర నిజమే ప్రభువా, నేను నీ లేఖనాలు తెలియచేస్తున్నట్లుగా ప్రభువా నేను మందబుద్ధి కలిగి ఉన్నానయ్యా, ఆ స్థితిని నన్ను విడిపించండి అని చెప్పి మనము ప్రార్థించవలసిన వాళ్ళగా మనం ఉన్నాం. సో ఒక చక్కని మాట హెబ్రీయులకు రాసిన గ్రంథములు 5వ అధ్యాయము 11వ వచనం ఏం చెప్తుంది తెలుసా ప్రియులారా? ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము అన్నాడు. చూసారా, మందులైన వాళ్ళకి ఎక్కువ విషయాలు చెప్పలేం, లోతైన విషయాలు చెప్పలేం, మంచి విషయాలు చెప్పలేం, అనుభవాలు కూడా చెప్పలేం. కారణం ఏంటంటే వినడానికి వారు మందులైపోయారు. వారికి ఆసక్తి లేదు, దాని మీద వారికి పట్టుదల లేదు, దాని మీద వారికి గట్టి పోటీ లేదు. సరే ఏదో బ్రతికేస్తున్నాం, ఏదో చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ వారి మనస్సు పిల్లల మంద దృష్టితో ఉన్నది కారణంగా, మంద బుద్ధితో ఉన్న కారణంగా పిల్లరా వాళ్ళు మందులైపోయిన కారణంగా వినడానికి వారికి ఆసక్తి లేదు. ఆధ్యాత్మిక విషయాల మీద వాళ్ళు దృష్టి పెట్టలేకపోతున్నారు. శారీరకంగా పెట్టగలుగుతున్నారు కానీ, లోకం మీద పెట్టగలుగుతున్నారు కానీ ఆధ్యాత్మిక విషయాల్లో వారి మనసును వాళ్ళు పెట్టలేకపోతున్నట్లుగా దైవలేఖనం సాక్ష్యం చెప్తా ఉన్నది. గనుక ప్రియులరా ఈ రోజున అటువంటి మందబుద్ధి నీలో ఉన్నట్లయితే లోకం మీద మనసు పెట్టగలుగుతున్నావు కానీ ఇంకా ఆధ్యాత్మిక విషయాల మీద నీవు మనసు పెట్టలేకపోతున్నట్లయితే ఈ రోజున నేను ఆలోచించవలసిన వాళ్ళంగా మనమున్నాం. ఈ చివరి దినాల్లో సాతానుడు వాడి తంత్రములను దేవుని బిడ్డలో ఉపయోగించి మనలను ఏదో రకంగా దేవుని రాజ్యానికి వెళ్లకుండా ఆటంకపరచడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. మరొకసారి నేను ఈరోజు చెప్పబడినటువంటి ఈ 5 అంశాలను మీ ముందు ఉంచుతున్నాను. అది మొదటిది ఏంటంటే ప్రియులరా, మరి దృష్టిని యేసే మీద నుంచి మళ్లించాలన్నదే వాడి ఉద్దేశము. 6వది 7వది ఏంటంటే మనస్తత్వం. 2 రకాలైన మనసును మనలో ఉంచి మనకు దేవుడి నుంచి ఏమీ లేకుండా చేయాలన్నదే వాడికి ఉద్దేశమైనది. అలా 8వది పిల్లరా, మరి అసత్యమైన బోధలను మనకు వినిపింపచేసి సత్యమైన బోధన వినకుండా చేయాలన్నదే వాడికి ఉద్దేశం. అలాగే మోసం చేసి బోధలు, మోసం చేసి దైవజనులు, మోసకరమైనటువంటి పనివాళ్ళు, మోసకరమైనటువంటి అపోస్తులను కూడా మన దగ్గరికి పంపించి ఆ బోధల ద్వారా కూడా మనలను మోసానికి నడిపించాలన్నదే సాతానుడి ఉద్దేశమైనది. మరి 10వది మందబుద్ధి కలుగజేసి మనకు
దేవుని మరి వాక్యం మీద ఆసక్తి లేకుండా చేసి, దేవుని వాక్యమందు ఎదగకుండా చేసి, దేవుని వాక్య ప్రకారం మనము జీవింపనివ్వకుండా చేసి, ఆసక్తి లేకుండా చేసి, మనలను అనుభవం లేని వాళ్ళగా ఎలా ఉన్నామో ఎక్కడో అక్కడే ఎదుగు బొదుగు లేనటువంటి ఒక జీవితాన్ని మనకు కలుగు చేయాలనేది శాస్త్రం ఉద్దేశమై ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఒక్కసారి ఈ 5 అంశాలని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, ఒకవేళ నీవు కానీ ఈ 5 తంత్రాల్లో ఏ తంత్రమైనా నీ జీవితంలో పనిచేస్తున్నట్లయితే, రోషం కలిగిన ఒక క్రైస్తవునిగా ఈరోజే ప్రభు దగ్గర నీవు మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నేను కూడా నా జీవితంలో సాతానుడు ఈ తంత్రం నా మీద పన్నాడు ప్రభువా, దయచేసి నన్ను క్షమించి నన్ను విడిపించండి అని చెప్పి మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి, మనమందరం కూడి రోజున ఆ సాతాను యొక్క తంత్రాల నుంచి విడిపించబడిన వారమై మన ముందుకు సాగవలసిన వాళ్ళంగా ఉన్నామని నేను ప్రభుపాటు మీకు తెలియజేస్తున్నాను. కనుక ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికంగా మనము మరి బలం పొందుకుని, శక్తి పొందుకుని ప్రభు కోసం ముందుకు సాగుదాం. ప్రియమైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తుతులు, వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, శ్రేష్టమైన సమయంలో నీ బంగారు మాటలు మీరు మాకు వినిపించున్నారు ప్రభా. ఇదిగో తండ్రి, సాతానుడు ఏ రీతిగా మా దృష్టిని మళ్లించడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడో ప్రభా, ఈ రోజున మీరు మాకు తెలియచేశారు. అలాగే ప్రభా, సాతానుడు ఎలాగున మాలో దిమనస్తత్వాన్ని కలుగజేసి నీ నుంచి మేము ఏమీ పొందకుండా చేయాలని సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడో ప్రభా, మేము ఈరోజు విని ఉన్నాం. అలాగే ప్రభా, సాతానుడు తండ్రి మమ్మలను అసత్యమైన బోధలు మాకు వినిపింపచేసి సత్యవాక్యాన్ని సరిగ్గా ప్రభా మేము వినకుండా చేయాలని, వాడు మమ్మల్ని మోసం చేయాలి, దగా చేయాలని వాడు ఆశపడుతున్నాడు తండ్రి. వాడు తంత్రాలు మేము విని ఉన్నాం. అలాగే ప్రభు, ఈ రోజున వాడు మోసకరమైన మరి పనివాళ్లను, మోసకరమైన అపోస్తులను కూడా పంపించి అయ్యా వారి ద్వారా మమ్మల్ని ఏదో రకంగా మోసం చేసి నీ రాజ్యానికి రాకుండా చేయాలన్నది వాడు ఉద్దేశమైనది. అలాగే ప్రభు, మాకు మందబుద్ధి కలిగించి నా తండ్రి ఎదగనివ్వకుండా చేసి, ఎక్కడ వాళ్ళు అక్కడే ఎదుగు బొదుగు లేకుండా ఆధ్యాత్మిక జీవితంలో మమ్మల్ని ఇంకా చిన్నపిల్లలుగా చేసి, అనుభవం లేని వాళ్ళగా చేసి, వాడు నాయనా మా జీవితాల ద్వారా ప్రభా వాడు సంతోషం పొందాలనుకుంటున్నాడు. కానీ ఈరోజు మేము గ్రహిస్తున్నాం, మా ప్రియబిడ్డలు ఎవరైతే ప్రభా అటువంటి స్థితిలో ఉన్నారో దయచేసి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా మీరు కనికరించి నీ కృపలో జ్ఞాపకం చేసుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు నీకు వందనాలు. సహాయం చేయండి. విత్తబడిన ప్రతి మాట, ప్రతి హృదయంలో 30 60 100 ప్రభు మీరు ఫలింపచేసి, కృప చూపించి, దీవించి, నడిపించి, మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన అందరికీ ఆయన కృపా సన్నిధి సదాకాలము దేవుడు తోడి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. పిల్లరా, మరి మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్న వారైతే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్యం నచ్చితే మీ స్నేహితులకు మరి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ చిన్న పరిచర్య కోసం మీరందరూ ప్రార్థించాలి అని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.